హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దున్న నుండి పూలైతే కోసొచ్చాము. తర్వాత వచ్చి 2 బ్లౌజులైతే కుట్టేసి బొబ్బట్లయితే చేస్తున్నాం. మేమైతే వీటిని బొబ్బట్లు అని అంటాము. ఎందుకు చేస్తున్నామంటే మా అత్త వాళ్ళ కూతుర్ని చూడడానికైతే మా అత్త మా పిన్ని వెళ్తున్నారు. ఆ పాప అడిగిందని చెప్పి బొబ్బట్లయితే చేస్తున్నాను. మా అత్త అన్నీ తెచ్చి అయితే మా ఇంటికి ఇచ్చింది. నేను చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఎలా చేస్తున్నామో. మా అత్త కూతురు నెల్లూరులో అయితే ఉందండి. తనకు పెళ్ళైనప్పటి నుండి వెళ్ళలేదు. చాలా రోజులు అయితే అయింది వాళ్ళ ఊరికి వెళ్ళి. నన్నైతే రమ్మని చెప్పి పిలిచింది. నేనైతే నాకు టైం లేదు, నేను రాలేదని చెప్పాను. ఎప్పుడైనా వీలున్నప్పుడైతే పిల్లల్ని తోడుకొని అయితే వెళ్ళేసి రావాలి. ఇప్పుడైతే మా పిన్ని, మా అత్త, మా మామ ముగ్గురు అయితే వెళ్ళారు. మేమైతే ఇలానే చేస్తామండి. బొబ్బట్లు అంటే దాంట్లో పప్పులో వచ్చిన నీళ్ళతో రసం అయితే పెట్టుకుంటాము. అవేనండి నీళ్ళు. మైదా పిండితో చేసుకుంటాము. మైదా పిండిని ఒక 4 గంటల ముందే కలిపి అయితే పెట్టుకుంటాము. తర్వాత చేసుకుంటాము. దాని లోపలికి వేయడానికి కొబ్బరి, శనగపప్పు 2 కలిపి అయితే చేసుకున్నాను. కొబ్బరిని అంతా మిక్సీ వేసుకొని దాన్ని బాగా వేపుకొని తర్వాత బెల్లం పాకంలోకి వేసాను. పప్పును కూడా ఉడకపెట్టుకొని దాన్ని కూడా మిక్సీ వేసుకొని దాన్ని కూడా పాకంలోకి అయితే వేసాను. చపాతీ పీట అయితే తీసుకొని దానిపైన చీర కవర్లు ఉంటాయి కదండి, వాటిని వేసుకొని కింద ఒక కవరు, మధ్యలో కవర్ పైన అవి మైదా పిండి మధ్యలో అవంతా పెట్టుకొని ఇలా అయితే చేసుకుంటాము. మేమైతే ఇలానే చేస్తామండి. చాలా పలుచగా అయితే వస్తాయి, బాగుంటాయి. ఈ బొబ్బట్లు వారం 10 రోజులు అయితే బాగుంటాయి, తినడానికైతే బాగుంటాయి, చెడిపోవు. ఇంతకుముందు అయితే కొబ్బరి మాత్రమే వేసి చేసేదాన్ని. ఇప్పుడైతే పప్పు కూడా దాంట్లోకి వేశాను. మా ఇంట్లో అయితే చేసుకున్నామంటే సాయంకాలం మరుసటి రోజు పాటికి మొత్తం ఖాళీ అయిపోతుంది. అందరూ అయితే ఇష్టంగా తింటాము. మీలో ఎంతమందికి బొబ్బట్లు అంటే ఇష్టమో, మీరు వీటిని ఏమంటారో, మీరు ఎలా తయారు చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.